కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా రోజులైన వికలాంగుల పింఛను పెంచలేదని, కొత్త ప్రభుత్వం వస్తే వికలాంగుల బతుకులు తెలంగాణలో బాగుంటాయని ఆశపడ్డాం, కానీ లాభం లేకపోయిందని వికలాంగుల సీనియర్ నాయకుడు మోరిగడ్డి నరసింహ ఈ సందర్భంగా అన్నారు. ఆగస్టు 17న ఎల్బీ స్టేడియంలో జరగబోయే వికలాంగుల మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులను తరలించాలని నరసింహ కోరారు. కృష్ణమాదిగా వికలాంగుల బంధువు అన్ని రకాలుగా వికలాంగులకు ఆయన ఇప్పటికీ అండగానే ఉంటూ వచ్చారని నరసింహ కొనియాడారు. మా ఆత్మబంధువు అని చెప్పక తప్పడం లేదని ఆయన గుర్తు చేశారు. ఆశలతో బతికిన వికలాంగులు కొత్త ప్రభుత్వం మీద ఆశలు వదులుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని, ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయాలు, రాజీవ్ యువ వికాసంలో సివిల్ స్కోర్ పేరుతో వికలాంగులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కూడా ఇప్పటికీ ఊసెత్తడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, ఎంఆర్పిఎస్ ఐక్యత, శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వం, సాధిస్తాం సాధిస్తాం వికలాంగుల ఆశయాలు సాధిస్తాం సాధిద్దాం సాధిద్దాం వికలాంగుల ఆశయాలు సాధిస్తాం, మందకృష్ణ గారి ఆధ్వర్యంలో సాధిద్దాం సాధిద్దాం వికలాంగుల ఆశయాలను నెరవేరుదాం నెరవేరుదాం. జై వికలాంగ్, జై వికలాంగ్, జై మందకృష్ణ, జై మందకృష్ణ. ఈరోజు కేఎల్ మహేంద్ర నగర్ వికలాంగుల కాలనీలో అనోజగూడ గట్కేశ్వర్ మండలంలో మేడ్చల్ జిల్లాలో వికలాంగుల ముఖ్య కార్యకర్తల సమావేశము నిర్వహిస్తున్నాం. విషయం ఏంటనగా, రేపు ఎల్లుండి ఈ నెల 16వ తారీఖు జరగబోయే మేడ్చల్ జిల్లా మహాగర్జన కృష్ణమాది గారి నాయకత్వంలో అన్ని జిల్లాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్న వికలాంగుల పెన్షన్ ఊసెత్తట్లేదు. అందుకే డబుల్ బెడ్రూమ్లో కానీ, రాజకీయ రిజర్వేషన్లు కానీ, మౌలిక సదుపాయాలు కానీ అనేక రకాల్లో ఇబ్బంది. కొత్త ప్రభుత్వం వచ్చిన వికలాంగులకు ఏదో ఆదుకుంటుందని కొండంత ఆశతో 75% వికలాంగులు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. అయినా వారికి 18 నెలలైనా నిరాశే కలుస్తుంది. ఈ విషయాన్ని కృష్ణమాదిగ గారు గ్రహించి 18 నెలలైనా వికలాంగులను ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ నెల 7వ తారీఖు నుంచి ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టిండు. ఇప్పటికే అన్ని కలెక్టర్ ఆఫీసులలో మెమోరాండం ఇచ్చాము, అన్ని ప్రజా సంఘాలకు ఇస్తున్నాము, రేపు ఎల్లుండి అన్ని ఎమ్మెల్యేలకు ఇస్తున్నాము, అన్ని పార్టీ అధ్యక్షులకు కలుస్తున్నాము. జరగబోయే ఈ నెల 16వ తారీఖున మేడ్చల్ మహాగర్జనకు మేడ్చల్ జిల్లాలో వికలాంగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వారి విజయవంతం చేయాలని కోరుకుంటూ, మరియు ఆగస్టు 13వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరగబోయే లక్షలాది మంది వికలాంగులు కృష్ణమాదిగ చేస్తున్న ఉద్యమానికి పూర్తి అండదండలతో ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు మరియు మేడ్చల్ జిల్లాలో వికలాంగులకు హృదయపూర్వకంగా కృష్ణమాదిగ గారికి మనము 18 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తుండూ మన ఇంట్లో మన అన్నదమ్ములు, మన భార్య పిల్లలే వివక్ష చూస్తున్న రోజుల్లో ఒక అనగాడిన బిడ్డ, ఉద్యమాల గడ్డ అనే చెప్పేకునే కృష్ణమాదిగ ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ వికలాంగులను ప్రపంచం లెవెల్లో రెండోసారి మరో ఉద్యమానికి నాంది పలుకుతుండు. అధిక సంఖ్యలో లక్షలాదిగా తరలి వచ్చి ఎల్బీ స్టేడియాన్ని మరియు హైదరాబాద్ను దిగ్బంధించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.